ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో నార్త్ అంటే బాలీవుడ్ సినిమాలను చాలా గొప్పగా, దక్షిణాది సినిమాలను చాలా తక్కువ చేసి చూసేవారు. సౌత్ నటులు కూడా ఎప్పుడప్పుడు బాలీవుడ్ లో ఆఫర్ వస్తుందా అని ఎదురు చూసేవారు. కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. అందరికీ సౌత్ సినిమాలకి దిక్కయింది. బాలీవుడ్ స్టార్స్ దిగి వచ్చి సౌత్ సినిమాలో నటిస్తున్నారు. ఇదంతా రాజమౌళి కారణంగానే మారింది అనడంలో ఎలాంటి సందేహాలు లేవు. రాజమౌళి బాహుబలి సిరీస్ తో ప్రారంభమైంది. ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ భారతీయ సినిమాని తుఫాన్ తీసుకుంది. బాలీవుడ్ గడ్డపై హిందీ సినిమాలను డామినేట్ చేసి మరీ ఈ తెలుగు సినిమాలు సత్తా చాటాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు అంతం లేని చర్చ సినీ ప్రియులలో మాత్రమే కాకుండా సాధారణ ప్రేక్షకులలో ఉనికిలోకి వచ్చింది. ఈ సంవత్సరం హిందీ చిత్రాలకు మిశ్రమ బ్యాంక్ గా ఉంది. చాలా తక్కువ సినిమాలు హిందీలో హిట్ టాక్ తెచ్చుకున్నాయి. స్టార్ హీరోల సినిమాలు అయితే ఎక్కడ కనిపించడం లేదు. రీసెంట్ గా అక్షయ్ కుమార్ ఓ సినిమాతో వచ్చిన ఫ్లాప్ మూటగట్టుకున్నాడు. దక్షిణాదిలో ఇప్పటికే ఉన్న రికార్డులను బద్దలు కొట్టడానికి ఈవెంట్ ఫిలింల బెటాలియన్ సిద్ధంగా ఉంది. ముఖ్యంగా నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ ఇతిహాసం కల్కి 2898 AD, అల్లు అర్జున్ పుష్ప ది రూల్, శంకర్ పొలిటికల్ డ్రామా గేమ్ చేంజర్, జూనియర్ ఎన్టీఆర్ దేవరా, కమల్ హాసన్ విజిలెంట్ థ్రిల్లర్ ఇండియన్ 2, సూర్య కంగువా సినిమాలు బాలీవుడ్ గడ్డను ఏలడానికి రెడీ అవుతున్నాయి. ఈ చిత్రాలన్నీ దక్షిణాది స్టార్ హీరోల మూవీలు కాగా బాలీవుడ్ కాంత్రయాన్ని పక్కకు నెట్టి మరీ ఇవి బాలీవుడ్ గడ్డను ఏలబోతున్నాయి.